హాయ్ వ్యూస్, ఇవాళ మళ్ళొక టిప్ తీసుకొచ్చిన మీకోసం. ఈ టిప్ ఏందన్నది వీడియో లాస్ట్లో రివీల్ చేస్తా. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. మీరు డైలీ మీ ఇంట్లో ఫ్రిడ్జ్ని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలో చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు చూస్తున్నారు కదా, సింగిల్ డోర్ గాడ్రేజ్ ఫ్రిడ్జ్ అండి. ఇది కస్టమర్ కంప్లైంట్ ఏంటంటే కూల్ అవ్వట్లేదు, మా ఫ్రిడ్జ్లో బల్బ్ వెలుగుతుంది కానీ కూల్ అవ్వట్లేదు అని చెప్పి కస్టమర్ కంప్లైంట్ అండి. నేను వెళ్ళి చూసేసరికి కంప్రెసర్ అయితే పాడైపోయింది. దీనికి రీజన్స్ రకరకాలుగా ఉండొచ్చు. మెయిన్గా దీనికి ఈ కంప్రెసర్ పాడవడానికి రీజన్ ఏంటంటే వీళ్ళ డీప్ ఫ్రిడ్జ్లో గడ్డలు కడుతున్నాయని చెప్పి కస్టమర్ కంప్లైంట్. ఇంతకుముందు గడ్డలు కట్టాయంట, దాన్ని నెగ్లెక్ట్ చేసి వీళ్ళు ఫ్రిడ్జ్ నడుస్తుందిలే అని చెప్పేసి అట్లనే వాడిర్రు. అట్లే వాడితే ఏమైందంటే ఇది మనకి ఫ్రిడ్జ్ అనేది మన సర్టన్ టెంపరేచర్ వచ్చినాక ఫ్రిడ్జ్ కట్ ఆఫ్ కావాలి. కట్ ఆఫ్ కాకుండా ఏమవుతుందంటే కంటిన్యూస్గా రన్ అవుతుంది. కంటిన్యూస్గా ఇట్లా రన్ అవ్వడం వల్ల ఈ మోటార్కి ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంది. మోటార్కి ఎఫెక్ట్ ఎట్లా పడుతుందంటే ఈ ఫ్రిడ్జ్ కంటిన్యూగా రన్ అవ్వడం వల్ల అందులో ఉన్న ఆయిల్ బాయిల్ అయ్యి ఈ పైప్ లైన్లోకి పైకి ఎక్కి వస్తుంది. పైకి ఎక్క ఎప్పుడైతే ఈ బాయిల్ అయ్యి ఆయిల్ అనేది ఇట్లా పైకి ఎక్కొస్తుందో అప్పుడు బ్లాకే అవుతుంది. మన నరాలలో ఫ్యాట్ అయితే ఎట్లా కొలెస్ట్రాల్ ఎట్లా బ్లాక్ అయిపోతుందో దీనిలో కూడా ఈ లోపల ఉన్న రిఫ్రిజిరెంట్ని గ్యాస్ని ఫ్లో జరగకుండా ఈ పైప్ లైన్లో ఆయిల్ అడ్డుపడడం వల్ల ఈ గ్యాస్ అనేది బ్లాక్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ గ్యాస్ బ్లాక్ అయిపోతుందో కంప్రెసర్ ఓవర్ హీట్ అవుతుంది. ఓవర్ హీట్ అవ్వడం వల్ల కండెన్సేషన్ జరగక కంప్రెసర్ అనేది కాలిపోవడం జరుగుతుంది. ఈ ప్రాబ్లం అనేది కామన్గా అన్ని ఫ్రిడ్జ్లలో వస్తుంది. అంటే 90% ఫ్రిడ్జ్లలో ఇట్లాంటి ప్రాబ్లం అనేది వస్తుంది, కానీ నెగ్లెక్ట్ చేస్తాం మనం. ఈ ప్రాబ్లం అయితే ఎప్పుడైతే చిన్నగా ఉందో అప్పుడే మనం టెక్నీషియన్ పిలిచి దీన్ని సాల్వ్ చేసుకోవాలి. ఏమవుతుందిలే మనకు నడుస్తుంది అని చెప్పేసి దాన్ని అట్లనే రన్ చేస్తే ఒక 1 year 2 years బాగానే నడుస్తుంది. తర్వాత మొత్తం మనకు ప్రాబ్లం అనేది మైనర్ ప్రాబ్లం కాస్త మేజర్ ప్రాబ్లం లాగా తరవుతుంది. యాక్చువల్గా ఫ్రిడ్జ్ లైఫ్ 10 to 15 years అండి, కానీ ఈ రోజుల్లో చూస్తే మనకు కనీసం ఒక 4 ఏళ్ళు కూడా ఒక సరిగ్గా ఫ్రిడ్జ్లు అనేది నడవట్లేదు. ఏదో ఒక రిపేర్ అనేది వస్తుంది. సో మనం కొన్ని బేసిక్స్ అనేది వాటి గురించి, వాటి మెయింటెనెన్స్, వాటి సర్వీస్ అనేది టెక్నీషియన్ కాదు మన ఇంట్లో వాళ్ళకి కూడా తెలిసి ఉండాలి. ఫ్రిడ్జ్ని ఎట్లా వాడాలి, దాని మెయింటెనెన్స్ ఏంది, ఏం సర్వీస్ చేసుకోవాలి, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు తెలియకపోతే ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు తడిసి మోపడవుతుంది. సో అందుకనే ఎప్పటికప్పుడు మన ఫ్రిడ్జ్ని సర్వీసింగ్ చేసుకొని, ఒకవేళ మీకు తెలియకపోతే టెక్నీషియన్ పిలవండి. ఒక 6 monthsకో 1 yearకో ఒకసారి పిలిచి టెక్నీషియన్ పిలిచి మీ ఫ్రిడ్జ్ను జనరల్ చెకప్ అండ్ ఫుల్ సర్వీస్ చేయించుకోండి. అట్లాగే మీకు ఇందాక ఒక టిప్ అయితే చెప్తా అని చెప్పిన కదా, అదేంటంటే మీ ఫ్రిడ్జ్లో చీమలు కానీ ఈ బొద్దింకలు చిన్న చిన్న పిల్లలు కానీ ఇట్లాంటివి తిరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. అది మీరు ఎంత మీ ఫ్రిడ్జ్ని క్లీన్ చేసినా కూడా పోవు. మెయిన్గా ఈ గోద్రేజ్ ఫ్రిడ్జ్లలో పైన ఇట్లా బ్యాక్ కవర్ ఓపెన్ చేస్తే అవి గూడు చేసుకొని అవి లోపల ఉంటాయి. థర్మోకోల్ షీట్ని తినుకుంటూ అక్కడే గూడు పెట్టుకొని అక్కడే గుంపులు ఉండిపోతాయి. అవన్నీ పోవాలంటే అది ఒకసారి ఆ పైన కవర్ ఓపెన్ చేసి, మీకు తెలియకపోతే టెక్నీషియన్ పిలిపించి టెక్నీషియన్తో చేయించండి. నా సజెషన్ అయితే టెక్నీషియన్ అయితే బెటరు. ఒకవేళ మీకు ఓపిక ఉంటే మాత్రం మీరే చేసుకోవచ్చు. చూడొచ్చు, ఇట్లా ఓపెన్ చేసి అది క్లీన్ చేసి ఈ లక్ష్మణ్ రేఖ ఉంటుంది కదా, చీమల బల్బం, ఇట్లాంటివి చుట్టూ ఒక 3-4 rounds అట్లా వేసి మళ్ళీ క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. చీమలు కానీ బొద్దింకలు కానీ ఇట్లాంటి రాకుండా చాలా వరకు అరికట్టవచ్చు. ఇట్లాంటి మరిన్ని హోమ్ అప్లయన్స్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన తెలుగు టెక్ హోమ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఏ వీడియోలు చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అవ్వాలంటే కంపల్సరీ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఇట్లాంటి టిప్స్ ఏమైనా చెప్పినా కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో థ్యాంక్ యూ టు ఆల్.